మీతోనూ మీ అన్నయ్యతోనూ ఇక నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. వెళ్ళిపోండి, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. డాక్టర్ గారు మీరే చెప్పండి. జాగ్రత్తగా చూసుకోకపోతే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేవుడి ముందు నా మీద ప్రమాణం చేసి రెండో బిడ్డని దానం చేశావు. అప్పటినుంచే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అవునన్నా, నువ్విలా ఫీల్ అవుతావనే చెప్పలేదు. నిన్ను బాధ పెట్టకూడదని చెప్పలేదు. అమ్మా, నువ్వసలే చాలా సెన్సిటివ్. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతావు. అదే నా భయం. అమ్మా, సందీప్, ఇలా రా. సందీప్, నా హెల్త్ బాగాలేదని తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు. వెంటనే నీ మొదటి బిడ్డని సంధ్యకి దానం చేస్తావు. నాకు తెలుసు, అందుకే చెప్పలేదు నీకు. సందీప్, మర్చిపోనన్నా. నేను చెప్పిందంతా మర్చిపో. ఆలోచించకు. ఉన్న ఒక్క బిడ్డని సంధ్యకి దానం చేసి కోడళ్ళని బాధ పెట్టకు. మంచిది కాదు. ఎలాగో నా ఆయుష్ దగ్గర పడింది. రేపో మాపో పోయేదాన్ని. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నా గురించి ఆలోచించి కోడళ్లని బాధ పెట్టడం నాకిష్టం లేదురా. దయచేసి అలాంటి ఆలోచన మనసులో ఉంటే మానుకోరా. నాకేమైపోయినా పర్వాలేదు. నేను బ్రతికి ఎవరినీ ఉద్ధరించేది లేదు. నాకు కావాల్సిందల్లా మీరు సంతోషంగా ఉండడం. అంతే నాన్న, అంతే. నీ మొదటి బిడ్డని దానం చెయ్యనని మాటివ్వరా? మాటివ్వు సందీప్. నేను రాక్షసిని కాదురా, మీ అమ్మని. నాన్న సందీప్, పిల్లక్కాకి నన్నే మారుస్తావా? నా దారికే అడ్డం వస్తావా? చూస్తా. ఇప్పుడు నీకు నీ పెళ్ళాలకి మధ్య నిప్పు పెట్టాను.
ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మీ మొగుడు పెళ్ళాలు కొట్లాడుకు చేస్తారు. తమాషా చూడ్డం ఇక నా వంతు. శశి, ఇందిరా కేవలం రేప్ అటెంప్ట్ చేశాడా, రేప్ కూడా చేశాడా? ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదు. నాకు క్యారెక్టర్ ఉంది. తప్పు చేసిన భార్యని క్షమించగలిగే మనసు ఉంది. శశిరేఖ, అమ్మా శశిరేఖ, ఇక్కడేం చేస్తున్నావమ్మా? శశిరేఖ, అమ్మా శశిరేఖ, ఏంటమ్మా ఇది? నీ కొడుకు నీ కోసం పైన వెయిట్ చేస్తున్నాడు. ప్రయాణానికి రెడీ అవ్వు. అదేంటమ్మా? తెలీదా? నీకేమీ తెలీదా? నిజంగా నాకేం తెలీదమ్మా. నాటకాలాడకు. నీ మనసులో ఏదో కుళ్ళు దాచుకున్నావు, ఏదో ప్లాన్ వేశావు. అందుకే నిన్న పనిమాల జైల్లో ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి నా మీద అబద్ధాలు చెప్పావు. అబద్ధాలా? నేనా? అవును, నువ్వే. ఎందుకు ఎందుకు మీ తండ్రి కొడుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు? నీకు నేనేం ద్రోహం చేశానండి? అమ్మా శశి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఆస్తి మొత్తం మీకు రాసివ్వడానికి కూడా రెడీ అయ్యాను. అయినా ఇంద్ర నా వెంటపడి ఏడిపించుకుతున్నాడు. నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు నువ్వు తయారయ్యావు. కట్టుకథలు చెప్పి సూర్య మనసు పొల్యూట్ చేస్తున్నావు. నా మీద ద్వేషం పెరిగేలా చేస్తున్నావు. ఎందుకు ఎందుకిలా? చచ్చిన పావులా పడున్నాను. ఇంకా ఎందుకిలా చంపుకు తింటున్నావు? మీకేం కావాలి? ఏం కావాలో చెప్పండి. శశిరేఖ, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కట్టుకథలేంటి, అబద్ధాలేంటి? నేను సూర్య మనసు పొల్యూట్ చేయడం ఏంటి? నన్ను ఇంద్ర నిజంగానే రేప్ చేశాడని నిన్ను నువ్వు సూర్యకి చెప్పలేదు? అమ్మా శశిరేఖ, చనిపోయిన నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు మనం జైల్లో కలిసిన తర్వాత మళ్ళీ నేను అసలు సూర్య దగ్గరికి వెళ్ళలేదు. ఇంద్ర రేపు విషయం
అసలెప్పుడు నేను సూర్యతోనే మాట్లాడలేదు. నిజమమ్మా, నన్ను నమ్ము. నీ వెంటపడి ఏడిపిస్తున్నందుకు ఇంద్రుని నేను తిడుతుండేవాణ్ణి, వద్దురా అంటూ వారిస్తుండేవాణ్ణి. అందుకు నా మీద కోపం తెచ్చుకుని నన్ను వైజాగ్ తెరమేశాడు. అలాంటిది ఇంత ఘోరమైన అబద్ధం సూర్యకి నేనెందుకు చెప్తానమ్మా? అందువల్ల నాకు ఒరిగేదేంటి? ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాను, చావలేక బ్రతుకుతున్నాను. ఇలాంటి పాడు పనులు చేస్తానని ఎలా అనుకున్నావమ్మా? నా వల్ల, నా కొడుకు వల్ల నువ్వు అనుభవిస్తున్న కష్టం నష్టం చాలమ్మా. చిన్నదానివైనా పర్వాలేదు, నన్ను క్షమించు. అంకుల్, నన్నమ్మమ్మా. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు, నీ మనసు పొల్యూట్ చేస్తున్నారు. ఎవరో కాదంకుల్, ఎవరో ఈ మాట చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. స్వయంగా ఈ మాట సూర్యుని చెప్పాడు. సూర్య చెప్పాడా? ఆశ్చర్యంగా ఉందే. నేను అతన్ని కలుసుకోనే లేదు. ఎందుకలా చెప్పాడు? రామ్మా, ఇప్పుడే వెళ్ళి అడిగేద్దాం. అంకుల్ వద్దు. ఇలాంటి విషయాలు ఈజీగా తీసుకోకూడదమ్మా. వెంటనే క్లారిఫై చేసుకోవాలి, లేకపోతే మనస్పర్ధలు పెరిగిపోతాయి, మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది, మనుషుల మధ్య బంధాలు తెగిపోయేదాకా వస్తాయి. సూర్య అబద్ధం చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నా మీద ఈగ వాలినా సహించలేడు. అలాంటిది తనే కావాలని ఇలాంటి నింద వేశాడంటే ఖచ్చితంగా సూర్య మనసులో ఏదో ఉంది. ఇది సూర్య బుర్రకి వచ్చిన ఆలోచనో లేక ఎవరైనా దీని వెనకాలన్నారో తెలుసుకోవాలి. నీ అనుమానం ఎవరి మీదమ్మా? నీకు శత్రువులు ఎవరున్నారు? ఒక్క మృణాల్ని తప్ప. చెప్పమ్మా, ఎవరి మీద నీ అనుమానం? అంకుల్, ఐ నీడ్ సమ్ టైం. నాకు కొద్దిగా టైం కావాలి. తొందరపడి ఏ నిర్ణయానికి రాదలుచుకోలేదు. మళ్ళీ కలుద్దాం.
నువ్వు నీ మొదటి బిడ్డని సంధ్యకిస్తానని దేవుడి ముందు నా మీద ప్రమాణం చేసి రెండో బిడ్డని దానం చేశావు. అప్పట్నుంచే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను భూమి మీద పడగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. స్వామి, ఏం చేయాలనుకుంటున్నావయ్యా? మా అమ్మని ఏం చేయాలనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? తప్పు చేసింది నేను, శిక్ష మా అమ్మక? సంధ్యకిచ్చిన మాట తప్పింది నేను. మా అమ్మకేమీ తెలీదు, ఏ సంబంధము లేదు. శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు, మా అమ్మ జోలికి వెళ్ళకు. మా అమ్మ బ్రతకాలి, చల్లిగా ఉండాలి. మా అమ్మకేం కాకూడదు. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే భక్తి. నీ ముందు ప్రమాణం చేసిచ్చిన మాట నాకు గౌరవం. అందుకే కదా ప్రియాంక ఏడుస్తున్నా పట్టించుకోకుండా, వినిపించుకోకుండా ఆమె దగ్గర బాబుని లాక్కుని సిన్సియర్గా సంధి చేతిలో పెట్టి మాట నిలబెట్టుకున్నాను. అప్పటికి నాకు తెలిసినంత వరకు ఆ బిడ్డే నా మొదటి బిడ్డ. అది నీకు తెలుసు. అలాంటప్పుడు నేను మాట నిలబెట్టుకున్నట్టు కదా? అలా రాయిలా చూస్తూ నిలబెట్టం కాదు. సమాధానం చెప్పు. ఇచ్చింది మొదటి బిడ్డని కాదు అంటే ఇప్పుడు నేనేం చేయగలను? మా అమ్మ కోసం ఇద్దరు తల్లుల ప్రాణాలతో చెలగాటమాడమంటావా? అది కుదిరే పనేనా? కాస్త ఆలోచించవయ్యా.
అమ్మ కూడా చావడానికి సిద్ధపడిందే తప్ప బిడ్డని సంధ్యకు ఇవ్వమని చెప్పడం లేదు. అలాంటి గొప్ప మనస్సున్న మా అమ్మని ఎలా తీసుకువెళ్ళిపోతావు? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నా కళ్ళ ముందు నా కన్న తల్లి చనిపోవడం నేను చూడలేను. తీసుకెళ్ళిపో. మా అమ్మ కంటే ముందు నన్నే తీసుకువెళ్ళిపో. నీ ముందే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. నా ప్రాణం తీసుకొని మా అమ్మని బ్రతికించు, మా అమ్మని బ్రతికించు. వద్దు, నన్ను కాపాడద్దు. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను భూమి మీద పడగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దోషివి నువ్వే. నిన్ను వదిలిపెట్టను, వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను. చావు, నిన్ను వదిలిపెట్టను.